పబ్లిక్ ఇచ్చే వస్తువుల మీద సర్కారోళ్ళు ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అటు జనాలు మెచ్చాలే, ఇటు సర్కార్కు ఖర్చు తక్కువ కావాలి. అందుకే జనాలకు అందిస్తున్న ఉప్పు పప్పుల కానుంచి మొదలు పెడితే బండ్లల్లో పోసుక తిరిగే పెట్రోల్ దాకా అన్నిటి మీద ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. అట్లనే జనాలకు ఖర్చు తగ్గియాలని E20 పెట్రోల్ తెచ్చిర్రు. మరిగా ముచ్చటేందో అరుచుకోవద్దాం పారి. పెట్రోల్ దిగుమతి తగ్గించుకుంటానికి మొనగానే ఉపాయం చేసింది మన సెంటర్ సర్కారు. నిన్నయాల ఇంటికో బండైంది, పెట్రోల్ వాడకం కూడా బాగా పెరిగింది. అసొంటి యాళ్ళ బండ్లే పోసే పెట్రోల్ బయటి దేశం కెంచి కొనుడేంది, మనం తయారు చేద్దాం పటని చెప్పి E20 అనే పెట్రోల్ను తెచ్చింది. గీ ముచ్చటే ఇప్పుడు దేశం అంతా ఇయ్యరమయ్యర తిరుగుతుంది. అన్నట్లు E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్. ఇదే ముచ్చట సెంటర్ వాళ్ళు మాట్లాడుకుంటా ఇథనాల్ పెట్రోల్ పోసుకోర్రి, ఏం కాదు చాలా మంచిగా ఉంటది, ధర కూడా తక్కువ అని చెప్తే గా మాటలు విన్న కొందరు నిజమే కావచ్చు అని పోసుకోర్రు. ఈగేముంది, బండ్లు ఖరాబై తిప్పల పడ్డోళ్ళు కొందరైతే మైలేజ్ రాక జేబులకు తుట్టి పడ్డోళ్ళు కొందరు. దీంతో ఏం ఇథనాల్ పెట్రోల్ రా నాయన, మా బండ్లు ఖరాబ్ అవుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రు జనాలు. గీ ముచ్చట మీద సర్కారోళ్ళు మళ్ళా సర్వే చేపిచ్చిర్రు. గా సర్వేలా జనం అంటున్న మాటలు నిజమా కాదా అని కొన్ని బండ్ల కంపెనీ వాళ్ళు ఈ పెట్రోల్ పోసుకొని బండ్ల చెకింగ్లు చేసిర్రు. 100 బండ్లల్లా 66 బండ్లు మైలేజ్ పడిపోయిందట. ఇంకొన్ని బండ్లు రిపేర్ కు కూడా వచ్చినాయట. అంటే చూసుకోర్రి ఎట్లున్నదో. అటు చూస్తేనేమో సర్కారోళ్ళ మాటలు ఇంకో తీర్లో ఉన్నాయి. అమెరికా, కెనడా, బ్రెజిల్, జపాన్ అసొంటి మొనగాని దేశాలలోనే వాడుతుర్రు. మనకాడ ఇదేం కొత్త కాదు, వాడుర్రి, ఏం సమస్య లేదని చెప్తుర్రు. మరి గీ ఇథనాల్ పెట్రోల్ తోనే ఇంత రసరస ఉంటే ముంగట E30 పెట్రోల్ కూడా తెస్తామంటుర్రట. దాని సక్కదనం ఎట్లున్నదో ఏమో గాని బంక్ల కాడికి పోయినోళ్ళు E20 పెట్రోల్ అంటే చాలు ముక్కిట్ల మూతిట్ల ఇరుస్తుర్రు. మరిగా దీన్ని జనాలంతా వాడేటట్లు ఏం ఉపాయం చేస్తారో ఏమో చూడాలి.